మందేయాలని ప్రయత్నం చేసినా మందేసుకోరు వీళ్ళు. ఏదైనా రోగం వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. సార్ ఏ మందు వాడితే తగ్గిద్ది సార్, ఇన్ని మందులు వాడినా తగ్గట్లేదు సార్, మరి మందు ఏమైనా మారుస్తారా అని అడిగి మళ్ళీ మార్పించుకొని మరి వాడతారు. కానీ సేవకుడు డాక్టరు ఒకే మందు రాత్రి ఊరుకోరు, అడిగి మళ్ళీ మార్పించుకుంటారు. అడగకుండానే సేవకుడు మారుస్తుంటాడు మందు. డాక్టర్ కంటే మంచోడే కదా, అడిగితే కానీ మారవుడు వాడు. కానీ అడగకుండానే మారుస్తుంటాడు సేవకుడు. చెప్పిన పాఠం చెప్పాను ఎప్పుడన్నా. ఇప్పుడు ఎవరు మంచోరు? ఎవరండి మంచోళ్ళు? అడిగితే కానీ మార్చాడు, అడగకపోయినా మారుస్తాడు. ఎంత మంచోడు! ఎందుకు మారుస్తాడు? అడగకుండానే పోయిన వారం వేసిన మందు సరిగా పనిచేయలేదు కనుక ఈ వారం అదే మందు వేయకుండా ఇంకో కొంచెం చేంజ్ చేయాలా, కొంచెం డోస్ పెంచాలా, లేదా మందు మార్చాలా. దూలాలు ఉంటే ఏమి ఎక్కదు. అందుకే ప్రయోజనకరము లేకుండా పోతుంది వాక్యాలకి, నిష్ప్రయోజనం అయిపోతుంది. ఒక ఉపయోగపడేది, ఉపయుక్తమైనది నిష్ప్రయోజనంగా అయిపోతుంది. ఘోరం. మళ్ళీ చదవండి. ఏది పెద్దది? దూలమేనా? ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని చెప్పుట ఎలా? సిగ్గుగా లేదా? నువ్వు శుభ్రంగా లేకుండా శుభ్రంగా ఉండు అంటే ఎట్టా? ముందు నువ్వు ఉండి చూపించు అన్నాడు. నీ రూటే బాగలేదు, నీ రూటు బాగలేదని ఎదుటోళ్ళకి చెప్తున్నావు. ఏమంటున్నాడు? వేషధారి. అలా చెప్పేవాళ్ళు ఎవరట? వేషధారి. వేషధారి అంటే గురిగింజ అని. గురిగింజ. ఈ గురిగింజకి ఎప్పుడు ఎరుపే కనపడుతుంది దాంట్లో, కానీ ముడ్డి కింద ఉంది. ఏంటది? దాని ముడ్డి కింద ఏముంది? నలుపు. అది కనపడదు. ఇదే వేషధారి. వేషధారి. మొదట నీ కంటిలోనున్న దూలమును తీసేసుకో. దూలాన్ని దేవుడు తీయడు, నువ్వే తీసేసుకో. నేను తీసేస్తాను అన్నాడు ఆయన. దా తీస్తారా అన్నాడా? ఇక మాకు అదే పని అయింది. చెప్పా తీసేసుకో, కన్ను బాగుంటుంది, లేక కులిపోద్ది. మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు. అరే తమ్ముడు చెల్లి నీ కంటిలో నలుసు పడిందా? రా నేను తీస్తాను రా అని హెల్ప్ చేస్తావు. ఏ బలహీనత లేని నీవు బలహీనత నుండి ఒక వ్యక్తిని తప్పించే ప్రయత్నం చేస్తావు. కనుక నీలో వేషధారణ ఉంది. ఆ వేషధారణ పోవాలంటే ముందు దూలాన్ని తీసేసుకో. తీసేసుకున్న తర్వాత తేటగా ఉన్నటువంటి కనులు గలవాడవై ఎదుటివాని కంటిలో ఉన్నటువంటి నలుసు అప్పుడు నీకు తేటగా కనపడుతుంది కనుక దాన్ని తీసివేయి. ఎంత మంచి మాటలు చెప్తున్నాడు. అంటే ఏంటి?
ఇదే పరీక్షించుకోవటం అంటే. విశ్వాసము గలవారో కాదో మిమ్మల్ని మీరు, ఇలా ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, ఇలా విమర్శించుకోండి. అసలు మనలను మనమే పరీక్షించుకుంటే, మనలను మనమే విమర్శించుకుంటే ఏం జరుగుతుంది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ పత్రికే